సో అలా హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నేను టోనీ అండ్ గై కదా, వాళ్ళు ఇంకేమైనా అడ్వాన్స్ టిప్స్ ఏమైనా ఇస్తారేమో అనేసి అడిగాను అనమాట. ఇలా సేమ్ మీ హెయిర్ కట్ నేను సేమ్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి ఏంటి అని. మామూలు టిప్సే, వాళ్ళు ఏం కొత్తగా ఏమీ లేదు. మేము అంతకుముందు మా పార్లర్లో మేము అందరికి ఇస్తున్న టిప్సే వాళ్ళు నాకు ఇచ్చారు. బట్ బ్రాండ్ నేమ్స్ మారాయి అన్నమాట. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ ఎన్నో వచ్చాయి కదా, బ్రాండ్ నేమ్స్ మారాయి. సో సేమ్ సీరమ్స్, హెయిర్ కండిషనర్స్ సేమ్ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు. బ్లో డ్రై హెడ్ వాష్ కాగానే బ్లో డ్రై పెట్టుకోండి అని కటింగ్ చేసేటప్పుడు నాకు ఆయన చెప్పాడు. సరే, అంత మనం మెయింటైన్ ఎలాగూ చేయము. మామూలుగా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 రోజులు కొంచెం అలా ఇలా బాగుందా బాగుందా అని చూసుకుంటాము. 3rd డే నుంచి ఇంకా మనం మామూలు రెగ్యులర్కి వచ్చేస్తాం అన్నమాట. ఏం లేదు, పొద్దున్న లేవడం, ఇలా అనుకోవడం, మంచిగా ఇలా పెట్టుకోవడం, అక్కడ బట్టల క్లిప్ ఉన్నా కానీ వదలను. ఎక్కువ నాకు అదేంటో బట్టల క్లిప్పులు ఇలాంటివి వేరే వేరే, అసలు నా హెయిర్ క్లిప్ కన్నా వేరేవి కనిపిస్తుంటాయి. కానీ మనం వాటిని కూడా యూజ్ చేసుకుంటాం. తీసేసేది ఏది అంటే పొద్దున వాషింగ్ మిషన్లో వేస్తుంటాం కదా, అప్పుడు అనిపిస్తుంది. అప్పటిదాకా పెట్టుకోకపోయినా అప్పుడు అనిపిస్తుంది. అక్కడ బట్టలకు పెడుతూ పెడుతూ క్లిప్ తీసి పెట్టేసుకోవడమే. సో అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద వాటికి వెళ్ళి ఎంత ఇచ్చేసి ఎంత మంచి కటింగ్స్ చేయించుకున్నా మనమే ఏం మార్పులు రావు. సో ఇలా చేసుకొని హాయిగా డే ఫుల్ వర్క్ చేసుకోవచ్చు. ఇంతదానికి అసలు కటింగ్ ఎందుకు అనిపిస్తుంటుంది. బట్ మెయిన్ నేను చేయించుకున్న రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్ నాకు తగ్గాలి. హెయిర్ ఫాల్ అంటే హెయిర్ కట్ చేయించుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందా అంటే దానికి దీనికి ఏం లింకే లేదు. బట్ ఇంత లెంతీ హెయిర్ మీద కూమ్ చేసేటప్పుడు చిక్కుపడి కొంచెం తినేటప్పుడు ఈ వాటర్కి డ్రై అయ్యి అది చిక్కుగా అయిపోయి కట్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. బాగా షార్ట్ అయిన తర్వాత చిక్కుపడ్డం తగ్గుతుంది కదా, జస్ట్ కూమ్ చేసుకుంటే చిక్కు తక్కువై హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓవరాల్గా మనకు హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అంటే మంచి హెల్దీ ఫుడ్, ఇలాంటి హాట్ వాటర్ కాకుండా మంచి వాటర్. ఇప్పుడు సాఫ్ట్నర్ పెట్టించాము, మంచి వాటరే ఉన్నాయి. సో వాటర్ బాగుండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, ఇలాంటివి. అంతేగాని హెయిర్ కట్టింగ్కి దానికి ఏ లింక్ లేదు. ఓవరాల్గా మనమే